పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు బాగానే చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఎలా అనిపిస్తుంది ఆయన పనితీరు బాగానే ఉంది. ఓకే, ఆయనకి ఇచ్చిన శాఖలకు ఏదైతే ఉన్నాయో ఆ శాఖలకి న్యాయం చేస్తున్నారా? చేస్తున్నారు. ఆయన ఇచ్చిన శాఖలకి ఆయన బాగానే చేస్తారు. జనాలను పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అంటున్నారు కొంతమంది. కాదు, ఓకే, తిరుగుతూనే ఉన్నారు, చేస్తున్నారు. మరి గత వారం రోజులుగా చూస్తే ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు తెలంగాణ నాయకులు. తెలంగాణ నాయకులు అంటే అది నాయకులు కాబట్టి ఒకరినొకరు ఎంచేసుకుంటారు, తిట్టుకుంటారు. వాళ్ళకి అది అంటే అసలు తెలంగాణలో ఏం పని పవన్ కళ్యాణ్ గారికి అంటున్నారు వాళ్ళు. ఏం పని అంటే తిరగాలి, అన్ని చోట్లకి తిరగాలి. అంటే మీ రాష్ట్రం చూసుకోండి, ఏపీ గురించి చూసుకోండి, మీకు తెలంగాణతో ఏం పని అంటున్నారు కేసీఆర్ కూతురు కవిత గారు. ఎక్కడికైనా తిరగాల్సిందే. తెలంగాణ మా అయ్య జాగీరు, మీకు సంబంధం లేదంటున్నారు పొన్నం ప్రభాకర్ గారు. వస్తారు కదా, వస్తారు. మరి అప్పుడు ఏమనాలి వీళ్ళు? మన సొంతం అనాలి అప్పుడు. మరి అది కదా. సరే, ఒక ఎమ్మెల్యే అయితే ఏకంగా పవన్ కళ్యాణ్ గారు డబ్బులు తీసుకుని అమ్ముడిపోతారు, రేపు జగన్ గారు ఎక్కువ డబ్బులు ఇస్తే జగన్ గారి తరఫున మాట్లాడతారు పవన్ కళ్యాణ్ అన్నారు ఒక ఆయన అయితే. అన్నాడు, అలాగ అన్నాడు. ఒక ఎమ్మెల్యే ఎవరో మాట్లాడారు పవన్ గారి గురించి, అలా డబ్బులకు లొంగిపోతారా పవన్ కళ్యాణ్ గారు? లొంగారు. ఓకే, మరి ఆ పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? తిట్టే వాళ్ళకి అతనే సమాధానం చెప్తాడు. ఓకే, ఆయన ఆల్రెడీ చెప్పారు. బట్ మీ అభిప్రాయం ప్రకారం? మీ అభిప్రాయం వాళ్ళు ఎక్కడికి వస్తే మేము కూడా చెప్తాం. ఫైనల్ గా సింగిల్ గా వెళ్తే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు, అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా, ఎలా ఉండొచ్చు ఫలితం అనేది? గెలుస్తాడు గ్యారంటీగా. అంత నమ్మకం? ఏ నమ్మకంతో చెప్తున్నావు? నమ్మకం, అదే పనులు చేస్తున్నాడు కాబట్టి. అంటే ఒక్క మాటలో చివరిగా ఏం చెప్తావు పవన్ కళ్యాణ్ గారి గురించి? పవన్ కళ్యాణ్ మంచివాడు. ఓకే, పనులు చేయడంలో ముందడుగు వేస్తున్నాడు, ఓకే, తిరుగుతున్నాడు. థ్యాంక్ యూ.